నమస్కారం. అసలు ఆకాశంలో ఉన్న నక్షత్రాలు మన లైఫ్ స్టోరీని చెప్పగలవా? ఇది వేల సంవత్సరాలుగా మనిషిని ఆలోచింపజేస్తున్న ప్రశ్న. ఈరోజు మనం జ్యోతిష్యమనే ఈ ఇంట్రెస్టింగ్ ప్రపంచంలోకి కాస్త లోతుగా వెళ్దాం. దాని హిస్టరీ ఏంటి, దాని వెనకున్న సైకాలజీ ఏంటి, ఇంకా మన లైఫ్లో దాని రోల్ ఏంటో స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ముందుగా ఈ ప్రశ్నతోనే మన అన్వేషణ మొదలుపెడదాం. అసలు మనకెందుకంత క్యూరియాసిటీ? ఎందుకు సమాధానాల కోసం ఆకాశం వైపు చూస్తాం? పాతకాలం నుంచి ఇప్పటివరకు మనుషులు ఆకాశం వైపు చూస్తూ తమ భయాలకి, ఆశలకి, ఫ్యూచర్కి సంబంధించిన ఆన్సర్స్ వెతుకుతూనే ఉన్నారు. ఈ జర్నీలో ఈ క్యూరియాసిటీ వెనుకున్న అస్సలు కారణమేంటో తెలుసుకుందాం. సరే, ఇక విషయంలోకి వెళ్దాం. జ్యోతిష్యమనేది ఏదో రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన విషయం కాదు. ఇది ఎన్నో గొప్ప నాగరికతల గుండా వేల సంవత్సరాలుగా డెవలప్ అవుతూ వచ్చింది. ప్రతి నాగరికత దీనికి తమ వంతుగా కొత్త విషయాలు జోడిస్తూ వచ్చింది. అలా ఇది డెవలప్ అయిందనమాట. ఈ టైంలైన్ చూస్తే మనకో విషయం క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఒక్క కల్చర్కి సంబంధించింది కాదు, ఇదొక గ్లోబల్ స్టోరీ. మెసోపొటేమియాలో గ్రహాల్ని దేవుడిచ్చిన మెసేజులుగా చూశారు. మన ప్రాచీన భారతదేశంలో వేద జ్యోతిష్యం దాన్ని కర్మ సిద్ధాంతంతో కనెక్ట్ చేసింది. ఇక గ్రీకుల దగ్గరకొచ్చేసరికి వాళ్ళు మనం ఈరోజు ఫాలో అవుతున్న రాశి చక్రాల్ని ఒక సిస్టంలోకి తెచ్చారు. చూశారు కదా, ఆకాశంలో అర్థాన్ని వెతకాలనే ఈ ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా కొనసాగింది. సరే, థియరీ బాగుంది. మరి ప్రాక్టికల్గా ఏంటి సంగతి? అసలొకరి బర్త్ చార్ట్ ఎలా తయారు చేస్తారు? మన బర్త్ చార్ట్ అంటే సింపుల్గా చెప్పాలంటే మనం పుట్టిన ఒక్క క్షణంలో ఆకాశం ఎలా ఉందో తీసిన ఒక ఫోటో లాంటిది. దాన్ని మన పర్సనల్ యూనివర్స్ మ్యాప్ అని కూడా అనుకోవచ్చు. జాతక చక్రం వేయడం అంటే ఏదో పెద్ద రాకెట్ సైన్స్ అనుకుంటాం. కానీ దానికి కావలసింది కేవలం ఈ 3 సింపుల్ విషయాలే: పుట్టిన తేదీ, ఖచ్చితమైన సమయం, ఇంకా పుట్టిన ఊరు. ఈ మూడింటిని బేస్ చేసుకుని ఆ టైంలో ఏ గ్రహం ఎక్కడుందో లెక్కిస్తారన్మాట. జ్యోతిష్యంలో ప్రతి గ్రహం మనలో ఉన్న ఒక్కో క్వాలిటీకి సింబల్ అన్నమాట. ఉదాహరణకి, సూర్యుడు మన కోర్ పర్సనాలిటీ, మన ఆత్మ అయితే, చంద్రుడు మన మనసు, మన ఎమోషన్స్ని చూపిస్తాడు. అలాగే అంగారకుడు అంటే మార్స్ మనలోని ఎనర్జీని, ఫైటింగ్ స్పిరిట్ని చూపిస్తాడు. ఇలా ఇవన్నీ కలిస్తేనే మన పూర్తి సైకలాజికల్ ప్రొఫైల్ తయారవుతుంది. ఇక్కడే అసలు మ్యాటర్ మొదలవుతుంది. జ్యోతిష్యాన్ని జనాలు 2 రకాలుగా చూస్తారు. దాని ఎఫెక్ట్ను 2 రకాలుగా అర్థం చేసుకుంటారు. ఒకటి సైన్స్ కోణం, ఇంకొకటి సైకాలజీ కోణం. ఇప్పుడు ఆ రెండింటినీ చూద్దాం. ఓకే, అంతా బానే ఉంది, కానీ ఇది నిజంగా వర్కౌట్ అవుతుందా? ఇది అందరి మదిలో మెదిలే అతి ముఖ్యమైన ప్రశ్న. జ్యోతిష్యం చుట్టూ ఉన్న డౌట్స్ ఇంకా క్యూరియాసిటీ రెండిటినీ దృష్టిలో పెట్టుకుని దీనికి సమాధానం వెతుకుదాం. ఈ 2 పాయింట్ ఆఫ్ వ్యూస్ని మనం నిష్పక్షపాతంగా చూద్దాం. సైన్స్ ప్రకారం చూస్తే మన పర్సనాలిటీ మీద గ్రహాల గ్రావిటీకి ఎలాంటి ఎఫెక్ట్ ఉందనటానికి ఒక్క ప్రూఫ్ కూడా లేదు. సరే, మరి సైకాలజీ ఏం చెప్తోంది? ఇది మనల్ని మనం అనలైజ్ చేసుకోటానికి, మన గురించి మనం ఆలోచించుకోటానికి హెల్ప్ చేస్తోందంటుంది. ఇక్కడే బోర్నమ్ ఎఫెక్ట్ అనే ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వస్తుంది. అంటే ఏంటంటే, చాలా జనరల్గా అందరికీ వర్తించే విషయాలు చెప్పినప్పుడు కూడా అరే, ఇది నా గురించి చెప్తున్నారు అని మనం ఫీల్ అవటం. అందుకే జాతకాలు మనకు అంత పర్సనల్గా కనెక్ట్ అవుతాయి. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. జ్యోతిష్యాన్ని ఒక గైడెన్స్లా ఎలా వాడుకోవాలి, ఎలాంటి తప్పులు చెయ్యకుండా ఉండాలి, పాజిటివ్గా ఎలా ఉపయోగించుకోవాలో చర్చిద్దాం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ ఆస్ట్రాలజర్స్కి, జెన్యుయిన్ గైడ్స్కి మధ్య తేడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఫేక్ వాళ్ళు చూడగానే భయపెట్టేస్తారు. అయ్యో, మీకేదో జరగబోతోంది, వెంటనే ఈ పూజ చేయాలి అంటూ ఖరీదైన రెమెడీలు అమ్ముతారు. కానీ నిజమైన గైడ్స్ ఎప్పుడూ ప్రశాంతంగా మాట్లాడతారు, భయపెట్టకుండా మన ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తారు. ఈ తేడాను గుర్తించడం చాలా అవసరం. ఇదొక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్యం పేరుతో ఎవరైనా సరే మీలో భయాన్ని క్రియేట్ చేస్తున్నారంటే ఇంకో మాట లేకుండా అక్కడ్నుండి వచ్చేయండి, అంతే. ఇక ఈ పరిహారాలు, ఈ టాపిక్ చాలామందిని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇందులో 2 రకాలున్నాయి. ఒకటి నమ్మకంతో చేసేవి, ఇంకొకటి మన లైఫ్లో నిజంగా మార్పు తెచ్చేవి. వాటి మధ్య తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ స్లైడ్ చాలా క్లియర్గా చూపిస్తోంది. ఒకవైపు దానం చేయడం, మెడిటేషన్ లాంటివి ఉంటాయి. ఇవి మనశ్శాంతినిస్తాయి, మనల్ని డిసిప్లిన్ చేస్తాయి, మంచిదే. కానీ మరోవైపు ప్రాక్టికల్ రెమెడీస్ ఉన్నాయి. అంటే మంచి లైఫ్ స్టైల్,
కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఫైనాన్షియల్ ప్లానింగ్ లాంటివి. ఇవి డైరెక్ట్గా మన జీవిత పరిస్థితుల్ని మారుస్తాయి. సో రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవడం బెస్ట్. ఒక్క మాటలో చెప్పాలంటే రాళ్ళు రత్నాల కన్నా మన అలవాట్లే మన తలరాతను వేగంగా మారుస్తాయి. మార్పు కోసం మన సంకల్పం, మనం చేసే పనుల కంటే శక్తివంతమైనవేవీ లేవు. అంతిమంగా మన చేతలే మన భవిష్యత్తును నిర్మిస్తాయి. సో మనం ఫైనల్గా ముగింపుకొచ్చేసాం. ఈ మొత్తం డిస్కషన్ యొక్క సారాంశం ఒక్కటే: పర్సనల్ ఎంపవర్మెంట్. జ్యోతిషం అనేది ఒక మ్యాప్ లాంటిది. అది దారి చూపించొచ్చు, కానీ ఆ పడవ నడపాల్సిన నావికులం మనమే. అసలైన పవర్ మన చేతుల్లో, మనం తీసుకునే నిర్ణయాల్లోనే ఉంది. ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన నిజాలు ఇవే: ఆస్ట్రాలజీ ఒక గైడ్ మాత్రమే, మన విధి కాదు. భయపెట్టే ప్రెడిక్షన్స్ని అస్సలు పట్టించుకోవద్దు. మన కష్టమే, మన అలవాట్లే, మన ఆలోచనా విధానమే మన జీవితాన్ని మలుపు తిప్పుతాయి. నక్షత్రాలు ఇన్స్పిరేషన్ ఇవ్వొచ్చేమో కానీ మన యాక్షన్సే మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి. అంతెందుకు, సింపుల్గా చెప్పాలంటే జ్యోతిష్యం ఒక మ్యాప్ అయితే జీవితం ఒక జర్నీ. మ్యాప్ దారి చూపిస్తుందంతే, ప్రయాణం చేయాల్సింది మనమే. ఈ ఆలోచింపజేసే ప్రశ్నతో దీన్ని ముగిద్దాం. ఇప్పుడు ఆ మ్యాప్ మీ చేతుల్లో ఉంది. జర్నీని మొదలుపెట్టే బాధ్యత మనదే, కొత్త దారులు వెతుక్కునే అడ్వెంచర్ కూడా మనదే. మరి మీ ప్రయాణం ఎటువైపు?